ఎవరితో మాట్లాడుతుంటే, ఎందుకంటే మీ మదర్ ఉన్నారు, మీ ఫ్రెండ్ ఉన్నారు, భాష చూస్తే అర్థమవుతుంది, అర్థం అవడం వేరు. కానీ అది మనం మాట్లాడుతుంటే మనం మాట్లాడుతున్నామో లేదా తెలియాలంటే, మనం ప్రాక్టీస్ అవ్వాలంటే మనిషికి ఇంకో మనిషి ఉండాలి. సో మీరు ఎవరితో మాట్లాడుతుంటే? ఆ మనిషిని మ్యారేజ్ చేసుకున్నా నేను. ఓ, మీరు పెళ్ళైంది ఈ గ్యాప్ లో? లాక్డౌన్ లో, సెకండ్ ఫేజ్ ఆఫ్ లాక్డౌన్ లో ఐ గాట్ మ్యారీడ్. ఓకే. సో మీ వైఫ్ తెలుగు అమ్మాయే? ఎస్, ప్రాపర్ ఇక్కడే పుట్టి పెరిగి రూట్స్ అంటే మా రూట్స్ వేరే ఇక్కడే, కానీ మేము అక్కడ గుజరాతీ రూట్స్ కానీ ఇక్కడే పుట్టి పెరిగారు. No, she is from తెలంగాణ ఓన్లీ. ఓ, తెలంగాణ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. నేను కూడా మై రూట్స్ ఆర్ ఆల్సో ఫ్రమ్ తెలంగాణ, బట్ మా ఒక పూర్వీకులు అక్కడ ఉన్నారు, అక్కడ వర్క్ చేశారు, కాబట్టి ఆ కల్చర్ నాకు డెవలప్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి నేను షిఫ్ట్ అయిపోయాను కదా. సో వాళ్ళైతే ఇక్కడే ఉండేది, ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే జాబ్ చేసుకున్నారు. సో మీ రూట్స్ వచ్చేసి తెలుగు రూట్సే? తెలుగు రూట్స్ నర్చర్డ్ ఇన్ గుజరాత్, మళ్ళీ బ్యాక్ ఇన్ యాక్షన్ ఇన్ తెలుగు. నైస్. సో ఇక్కడ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను. హర్ నేమ్ ఇస్ శ్వేత. యా, అండ్ షీ ట్రావెల్స్ విత్ మీ ఎవ్రీడే. నాతో పాటు రోజు తను కూడా ట్రావెల్ చేస్తుంది, బికాస్ వి వర్క్ ఇన్ సేమ్ ఆఫీస్. ఓకే. సో ఆమెతో మాట్లాడుతూ తెలుగు. ఇప్పుడు ఎట్లయినా మీరు ఇంట్లో తెలుగు మాట్లాడాలి కదా. సో తెలుగులో మాట్లాడేది నేను రోజు, మమ్మీతో మాట్లాడేది అందరితో. సో స్లోలీ నేర్చుకున్నా. అంతేగాని నాది గుజరాత్, నువ్వు గుజరాత్ మాట్లాడలేదు అట్లే? నో. ఓకే. ఇప్పుడు తను కూడా గుజరాతీ నేర్చుకుంటుంది. ఇప్పుడు మా పాప ఉంది, 4 years old బేబీ ఉంది. తను కూడా హిందీ, ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజ్ నేర్పిస్తున్నాం మనం ఇంట్లో. సో మీ వైఫ్ మీరు ఒకే ఆఫీస్ లో పనిచేస్తారు? పెళ్లికి ముందా, పెళ్లి తర్వాతనే? ఓకే. సో అది లవ్ మ్యారేజ్? అది అరేంజ్ మ్యారేజ్. సో పెళ్లి చేసుకుని ఇంట్లో మొత్తానికి అలా తెలుగు మాట్లాడడం అంటే, అది కూడా లాక్డౌన్ లో ఇక్కడ సెకండ్ ఫేజ్ వరకు ఉన్నాను కాబట్టి మా రిలేటివ్స్ ఉండి, నవ్ యూర్ 29 కదా బాబు, మరి మ్యారేజ్ చేసుకుంటే ఓకే థాట్ అయితే ఏం లేదు, లెట్స్ సర్చ్ చూడండి అంటే వాళ్ళు ఒక ప్రొఫైల్ తెచ్చారు. ఈ టోల్ ఓకే. 15-20 days లో అయిపోయింది లాక్డౌన్. ఫస్ట్ లాక్డౌన్ లో, సెకండ్ ఫేజ్ ఆఫ్ లాక్డౌన్ లో ఎప్పుడైతే ఫస్ట్ లాక్డౌన్ లో ఇరుక్కుపోయారు, సెకండ్ ఫేజ్ కి 6 o'clock to 10 o'clock ఓపెన్ ఉండేది కదా విండో, ఆ విండోలో మ్యారేజ్ చేసుకున్నాం. ఓకే. సో నౌ ప్యూర్లీ సెటిల్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి వరంగల్ నుంచి మొత్తానికి అంటే వరంగల్లో మన ఊరు ఉంది కదా, బట్ మేము కామారెడ్డిలో ఒక 2 years ఉన్నామండి, బికాస్ తన వర్క్ ప్లేస్ అక్కడ ఉండే. సో నేను కూడా అక్కడ నిజామాబాద్లో సోషల్ సెక్టర్లో వర్క్ చేసేది. ఇప్పుడైతే మనం హైదరాబాద్కి ఫుల్ టైం వచ్చేసి 2 years అవుతుంది. సో 2 years మనం ప్రాపర్ హైదరాబాద్లో ఫ్యామిలీతో ఉంటున్నాం. దానికి ముందు ఒక 1.5 year నేను ఒక్కరిని ఉండేది. ఇప్పుడైతే ఫ్యామిలీతో మనం 2 years ఫుల్ ఫ్లెజ్గా ఉంటున్నాం హైదరాబాద్లో. నాకు మీరు ఇందాక నాకు గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ అంటే అది నిజం అని నేను అన్నాను. అది నిజం అని నేను అప్రూవ్ చేయడం ఒక ఎత్తు, అది ఏ లెవెల్ వరకు నిజం అనేది ఇప్పుడు నేను చెప్తాను. మీరు చెప్పారు కదా, అరే తెలుగులో కూడా ఇన్ని డైలెక్ట్స్ ఉంటే ఇక్కడ ఈ డైలెక్ట్ ఇలా ఉంది, ఇది ఆంధ్ర, తెలంగాణ, ఇది సీమ, నెల్లూరు, ఇలా ఉత్తరాంధ్ర అని ఇలా రకరకాల డైలెక్ట్స్ ఉన్నాయి. ఇది ఓన్లీ రౌడీలు, కామెడియన్స్ వీళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు, ఎందుకు వీళ్ళకి మాత్రమే ఎందుకు పెట్టారు అని తెలియాలంటే సినిమా చరిత్ర మొత్తం తెలుసుకోవాలి. అసలు యాక్చువల్లీ నేను ఇలాంటి కామెంట్స్ ఏవైతే ఉంటాయో, నేను క్రిటిక్స్ ఉంటారు, ఫిల్మ్ క్రిటిక్స్, వాళ్ళ దగ్గర నుంచి విన్నాను నేను. కానీ మీరు విత్ ఇన్ అ షార్ట్ స్పాన్ మీరు ఆ భాష నేర్చుకోవడం, దాన్ని అబ్జర్వ్ చేయడం, దాని రూట్స్ కూడా మీరు తెలుసుకున్నారు. మేబీ తెలుగు అంటే తెలుగుకి కూడా మీరు ఇష్టమేమో, అందుకే మిమ్మల్ని గుజరాత్ నుంచి మళ్ళీ వెనక్కి లాగా తీసుకొచ్చింది. హిందీలో అంటారు సుబాగా బూలా షామ్కో ఘర్కో లోటా అని. పొద్దున వెళ్ళిపోయినాడు ఎట్లయినా ఈవినింగ్ తిరిగి ఇంటికి వస్తారు కదా, అలాగని ఊగి అక్కడికే వస్తుంది అంటారు తెలంగాణలో. నేను కూడా ఇంటికి వచ్చేసాను. తెలుగు నేర్చుకున్న తర్వాత ఎట్లా అనిపిస్తుంది? గుడ్. ఇప్పుడు అందరితో కాన్ఫిడెంట్ గా మాట్లాడతాను, తెలుస్తుంది. అసలు ఈ ఎంటైర్ డిస్కషన్ మనం తెలుగులో చేస్తున్నాం. ఎక్కడ మీది గుజరాత్ లేకపోతే మీరు ఒక నార్త్ ఇండియన్ అని ఎక్కడ ఆ ఫీల్ వస్తలేదు ఎక్కడ కూడా. సో మొత్తానికి పెళ్లి చేసుకున్నారు, అంత బాగుంది. అండ్ మీరు ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో ఆమె వల్లే ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి కారణమైన ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి ఆ ఇన్సిడెంట్, ఎప్పుడు జరిగింది, అసలు దాని వెనకాల ఆ బ్యాక్ స్టోరీ ఏంటి? సో రోజు ట్రావెల్ చేస్తాం. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఈస్ట్. మనం ఉండేది రామంతపూర్. ఓకే. రామంతపూర్ నుంచి మాదాపూర్ ట్రావెల్ చేయాలి, డైలీ ట్రావెల్ చేయాలి. అంటే తను అంటే మేమందరం కామారెడ్డిలో కూడా 2 years ఉన్నామని చెప్పారు కదా, దానికన్నా ముందు నేను ఒక్కనే ఉన్నాను 1.5 years. బట్ నేను మెట్రో ట్రావెల్ చేసేది, సమ్ టైమ్స్ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళేది, ఒక్కనే కదా. బట్ వెన్ షీ ఆల్సో కేమ్, మేము తీసుకొచ్చాం వాళ్ళని అందరినీ, ఇక్కడే ఉంటున్నాం. అప్పుడు ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం. సో మెట్రో ఎందుకు, మనం రోజు బైక్ వేసుకొని వెళ్దాం, కలిసి వెళ్ళొచ్చు, కలిసి రావచ్చు. జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి మెయిన్ రోడ్ ఎక్కగానే కేఓస్, అన్వాంటెడ్ హాంకింగ్. ఫస్ట్ వెనకకు వచ్చి ప్యా 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 కొట్టుడు.
ఎవరో వచ్చి ఇట్లా పాములాగా స్నేక్ రైడింగ్, మనం ఇలా స్ట్రైట్ గా మన పక్కన స్నేక్ రైడింగ్ అదొకటి ఇరిటేషన్. మళ్ళీ ముందు ఒక పోర్ట్ హోల్ ఉందనుకోండి, నేను స్లో డౌన్ చేస్తా. వెనక వచ్చే పర్సన్కి అయితే కనిపించగా పోర్ట్ హోల్ ఉందని కాయకూర కారే ఎందుకు ఆపినారో లొల్లి. దట్ మీన్స్ ఎవ్రీ డే, ఇది నా రియల్ స్టోరీ, ఎవ్రీ డే ఒక 5 to 10 మెంబర్స్ తోటి 100% గొడవ మాత్రం అయ్యింది. ఓకే, తను వెనకాల కూర్చొని వద్దులేండి ఆగండి, వద్దులేండి గొడవ ఎందుకు వద్దులేండి పోనీ ఇంటికి వెళ్దాం. అదేంటి ఆమె తెలంగాణ అమ్మాయి కదా, తిడుతున్నావు అని చెప్పేసి ఫైట్ చేయలేరా? అంటే నేను దిగుతా మళ్ళీ తను కూడా. ఓకే, ఇద్దరు మళ్ళీ ఫైట్ మోడ్ అయింది, అలా కూడా అయింది. యాక్చువల్లీ కపుల్స్ లో ఒకరు నెమ్మది ఉంటారు, ఒకరు దుందుడుకు స్వభావంతో ఉంటారు. అంటే అలానే ఉంది. బట్ ఇన్ కేస్ సిచ్యువేషన్ ఇక దాటిపోతుందంటే వన్ సైడ్ స్టెప్ ఇన్ అట్లా ఆ డైలాగ్ ఉంటుంది. తను కూడా వచ్చేసి సిచ్యువేషన్ కవర్ చేసేస్తుంది. అంటే అలా అని మనకు బ్యాక్ టు ద టాపిక్ వచ్చేద్దాం. గొడవలు జరిగేది, రిపీట్ అయ్యేది. రోడ్ ఎక్కితే 10 మందితో ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు మనము రామంతపూర్ నుంచి మనము ఆర్టీసీ స్టీల్ బ్రిడ్జ్ ఎక్కి దిగి మళ్ళీ ఓల్డ్ అంబేద్కర్ స్టాచ్యూ సిగ్నల్ దాటి తెలుగు తల్లి సిగ్నల్కి వచ్చి రైట్ తీసుకొని సెక్రటేరియట్ నుంచి మళ్ళీ ఖైరతాబాద్ వచ్చి ఆడ రైట్ తీసుకొని పంజాగుట్ట సర్కిల్ దగ్గర వచ్చి మళ్ళీ ఎన్ఎఫ్సి సర్కిల్ వచ్చి రోడ్ నెంబర్ 2 ఎక్కి ఈ TV9 సిగ్నల్ మళ్ళీ మన లీలా ఇదంతా దాటి మళ్ళీ రావాలి కేవీఆర్ పార్క్ జంక్షన్ దాకా రావాలి, మళ్ళీ డౌన్ బై చెక్ పోస్ట్ సిగ్నల్, మళ్ళీ స్టేట్ వెళ్ళి పెద్దమ్మ గుడి ఇవన్నీ దాటి మాదాపూర్ దాకా రావాలి. పెద్ద యుద్ధం అది. మీకు గుర్తుంటుంది ఒకటి, స్టాండప్ కామెడీని ఎవరో హైదరాబాద్లో డ్రైవింగ్ చేయాలంటే చెస్ ఆడడం రావాలన్నాడు. ఆ చెస్ అనేది మనం మంచిగా నేర్చుకున్నాం ఫస్ట్. అదే ఆ గొడవ చేసే గ్యాప్లోనో ఏదో మనకు అర్థమైంది, ఇక్కడ ఉండాలి ఎట్లా సర్వైవ్ అవ్వాలని అర్థమైంది. గొడవ లేదు. బట్ ఆ గొడవ గ్యాప్లో ఏంటంటే మనం ఆఫీస్కి వెళ్ళాం, ఇప్పుడు గొడవ అయిందండి అదే నడుస్తూ ఉంటుంది కదా. ఆఫీస్కి వెళ్ళంగానే దాని మీద మళ్ళీ రివ్యూ, ఎందుకంటే జరిగింది. నేను సెల్ఫ్ రిఫ్లెక్షన్గా నేను కొప్పడ్డా కరెక్టేనా కాదా అని నా దిమాగ్ పాడైపోయింది. సరే ఆఫీస్ ఓకే, ఆఫీస్లో కూడా అయింది, మన వర్క్ చేసే విధానం ఒకటి మారిపోతుంది. ఇంటికి వచ్చేటప్పుడు కూడా సేమ్ జరుగుతుంది. అప్పుడు ఇంటికాడ పాప ఉంది, మమ్మీ ఉంది, ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కదా. ఇంటికి పోయి అది కొంచెం ఫ్రస్ట్రేషన్ అయ్యేది. అప్పుడప్పుడు మా వైఫ్ మమ్మీతో చెప్పడం, అమ్మ ఇట్లా ఇలా ఇట్లా గొడవైంది, అది గొడవైంది. మమ్మీ మళ్ళీ భయపడ్డు, కొత్త సిటీ నీకు ఎందుకు ఇదంతా, జనాలు అసలే బాగుండరు అనేది జనాలుగా అందరు చెప్తారు కదా. అట్లా అని మేము కూడా ఒకసారి ఇట్లా కూర్చొని డిస్కస్ చేస్తూ మేము హస్బెండ్ వైఫ్ ఇట్లయితే కాదు, వీ నీడ్ టు డూ సంథింగ్, ఏదో ఒకటి చేయాలి. దట్ స్పార్క్ అనేది మనకు తాకింది కదా. ఎవ్రీ డే మనం ఫైట్ చేసుకుంటూ అయితే పోలేము, వీ నీడ్ టు డూ సంథింగ్ అని ఒక చిన్న థాట్ నాకు వచ్చింది. అది డెఫినెట్లీ అవుతుండే. అది చేసే గ్యాప్లో ఇది థాట్ వస్తుంది ఎప్పటికీ. చేసే గ్యాప్లో నాకు ఇట్లా వాలంటీరింగ్గా కొంతమంది రోడ్డు మీద నిల్చొని ప్లకార్డ్ చూపించుకోవచ్చు అని ఒక ఏదో వీడియో చూశాను. అండ్ దట్ ట్రిగర్డ్ మీ, నేను కూడా చేయొచ్చు కదా, హూ స్టాపింగ్ మీ. అండ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నేను అథారిటీసా లేకపోతే ఏది కూడా ఆలోచించలేదు. బికాస్ ఒక వాలంటీర్ అన్నప్పుడు పోలీస్ సెల్ఫ్ ఒక సేవ చేయడం కదా, దానికోసం నో పర్మిషన్స్ రిక్వైర్డ్, నథింగ్ రిక్వైర్డ్. నెక్స్ట్ డే వెళ్ళా, ఒక రిఫ్లెక్టివ్ జాకెట్ కొన్నా, ఒక ప్లకార్డ్ రెడీ చేసుకున్నా. ఫస్ట్ ప్లకార్డ్ నాది ఏంటని తెలుసా అండి, నో హై బీమ్స్. లైట్స్ కిందికి దించుకొని బండి డ్రైవ్ చేయాలి, లైట్స్ పైకి పెట్టుకొని డ్రైవ్ చేస్తే హై బీమ్, లైట్ కిందికి పెట్టి డ్రైవ్ చేస్తే లో బీమ్. అప్పర్ డిప్పర్ అంటాం కదా, చాలా మందికి తెలియదు, దాని గురించి డిస్కస్ చేద్దాం మళ్ళీ. అది తీసుకొని మా ఇంటికాంచి మెయిన్ సిగ్నల్ దగ్గర పోయి ఇట్లా నిల్చున్నా, గ్రీన్ కలర్ రిఫ్లెక్ట్ చేసుకుని నిల్చున్నా. దీన్ని ఇప్పుడు నేను ఎక్కడ పోస్ట్ చేయాలి? నాకు పర్సనల్ ఒక అకౌంట్ ఉంది కదా, అరుణ్ అనే ఒకటి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్, సో అక్కడ పోస్ట్ చేయలేం. పీపుల్ హ్యాస్ టు రికగ్నైజ్ మీ. బికాజ్ ఆ రోజు అనుకున్నాను ఇవాళ చేసిన రేపు కూడా చేస్తా అని, ఒకటి రూటీన్ చేద్దామని ప్లాన్ చేసుకున్నా. ఒక థాట్ వచ్చింది, ఒక రోజు లాగా కాకుండా అట్లా కాకుండా 100% అని ఇక దీన్ని ఒక సిరీస్ లాగా చేద్దామని. కానీ నా ఛానల్లో ఎందుకు, నా ఓన్ ఛానల్లో ఎందుకని ఐ స్టార్ట్ సర్చింగ్ ఇన్ ద AI టూల్స్. హైదరాబాద్ అనేది ఫస్ట్ పెట్టేశా. హైదరాబాద్లో రోడ్ రూల్స్, ట్రాఫిక్ రూల్స్ మాట్లాడే పర్సన్కి కొన్ని నేమ్స్ సజెస్ట్ చేయండి అని AI టూల్స్లో కొట్టా. చాలా వచ్చాయి. అందులోకి వెళ్ళి హైదరాబాద్ రోడ్ వారియర్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. దాన్ని మళ్ళీ నేను నాకు డిఫైన్ చేసుకున్నా. సరే హైదరాబాద్లో ఉంటున్నా కాబట్టి హైదరాబాద్ రోడ్ ఎందుకు, బికాస్ ఐ ట్రావెల్ ఆన్ ద రోడ్. వారియర్ ఎందుకు, రోజు యుద్ధం అవుతుంది కాబట్టి వారియర్ అనేది హైదరాబాద్ రోడ్ వారియర్ అని చేసుకున్నా. మా వైఫ్కి చూపెట్టిన, సిమ్స్ క్యాచింగ్. ఛానల్ ఓపెన్ చేసిన, అక్కడ తీసుకొచ్చిన ఫోటో వీడియోస్ ఏదైతే ఉందో అప్లోడ్ చేసిన, మంచి వ్యూస్ వచ్చినాయి. అలా అని ఇక క్రేవింగ్ స్టార్ట్ అయింది. ఓకే, పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్.
సో ఒక్కొక్క కంటెంట్ ఆలోచించుకుంటూ ఎవరైతే లైక్ మైండెడ్ పీపుల్ ఉన్నారో అప్పుడప్పుడు వాళ్ళతో కలిసి ఆ జంక్షన్ కాడ ఈ జంక్షన్ కాడ చేస్తూ హైదరాబాద్ రోడ్ వారే ఛానల్ అనేది కొంచెం గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన ఇప్పుడు నా ఛానల్లో నాకు తెలిసి ఇప్పుడు 275 వీడియోస్ ఉంటాయి. జస్ట్ 275 చిన్న నెంబర్ అది, నాట్ మచ్. అన్నీ అప్లోడ్ చేయం మనం. సో 275 వీడియోస్ ఉన్నాయి. అట్లా మనం అన్ని పెట్టుకుంటూ ఇవాళ మనకు చాలా రీచ్ వస్తుంది. రీసెంట్ వీడియో 44 మిలియన్ పీపుల్ చూశారు, అందులో నేను ఒకరిని. థ్యాంక్ యూ. దట్ మీన్స్ 4.4 crore పీపుల్ చూశారు అన్నట్టు. ఎంటర్టైనింగ్ వీడియో కాదు, ఏదో డాన్స్ వీడియో కాదు. నేను వెళ్తున్నాను, సార్ అన్న లైట్స్ కిందకి చేయండి, లైట్స్ డౌన్ చేయండి. పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. పీపుల్ లైక్డ్ ఇట్, దట్స్ వై రీచ్ వచ్చింది. పీపుల్ లైక్ ఇట్. ఎందుకు లైక్ చేశారు? వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి, కన్సర్న్ వాళ్ళకి కూడా చెప్పాలని ఉంది కాబట్టి, టైం లేదు కాబట్టి, అండ్ మోర్ ఓవర్ అబ్బా ఎవరో ఒకరు చెప్తారని ఊరుకున్నారు కాబట్టి ఆ ఒక్కరు మీరయ్యారు కాబట్టి. ఎస్, మళ్ళీ వాళ్ళు లైక్ చేయడము కామెంట్ చేయడం కాకుండా వాళ్ళ స్టోరీస్లలో షేర్ చేసుకున్నారు. అరౌండ్ 3,000 to 4,000 స్టోరీస్ని నేను లైక్ చేసి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ బికాజ్ ఐ షుడ్ థ్యాంక్. వాళ్ళ పేజ్ మీద షేర్ చేస్తున్నారు. అలా అని 44 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఒక 17 to 18 స్టేట్స్ నుంచి నాలాంటి వాలంటీర్స్ కాల్ చేశారు, చాలా బాగా చేస్తున్నారు, మేము కూడా ఇక్కడ హై బీమ్స్ మీద ఇప్పుడే స్టార్ట్ చేస్తామని అప్రిషియేట్ కూడా చేశారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.